హైదరాబాద్ మొట్టమొదటిసారిగా జీటీవీ వారి జికా మల్టీమీడియా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ దిల్సుఖ్ నగర్ లో ప్రారంభించడం జరిగింది. దీంట్లో 20 సంవత్సరాల అనుభవం గల ఫ్యాకల్టీతో VFX, గ్రాఫిక్ డిజైన్, వీడియో ఎడిటింగ్, 2D, 3D యానిమేషన్, UI అండ్ UX డిజైన్ కోర్సెస్ ప్రారంభించడం జరిగింది. వీరు 100% జాబ్ అష్యూరెన్స్ తో పాటుగా ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ కూడా ఉంది. ఆసక్తి గల వారు కోర్సులో చేరగలరు. మా అడ్రస్ మెట్రో పిల్లర్ నెంబర్ 1530 దగ్గర దిల్సుఖ్ నగర్. మా అడ్రస్ మెట్రో పిల్లర్ నెంబర్ 1530 దగ్గర దిల్సుఖ్ నగర్. వెల్కమ్ టు విబిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే. నేను మీ సాయిస్ధరంగశెట్టి. ముందుగా ఈరోజు ముఖ్యాంశాలకు స్వాగతం. జాతీయ ఐక్యతకు తోడ్పడేదే సాంస్కృతిక కళారూపాలు. కాల్నెల్ అలోక్ త్రిపాఠి గ్రూప్ కమాండర్. మంత్రి ఫరూక్ ఆధ్వర్యంలో పీఎం స్వానిధి 2.0 అమల్లో భాగంగా లోక్ కళ్యాణ మేళా కార్యక్రమం. దసరా నవరాత్రుల సందర్భంగా సప్తమి 9వ రోజు మహిషాసురమర్దిని దేవి అలంకారం. మహాత్మా జ్యోతిబా పులే పోరాట స్ఫూర్తితో కుల నిర్మూలనకు వ్యతిరేకంగా ఉద్యమిద్దాం. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ పిలుపు. శానిటేషన్ వర్కర్స్ కు 3 నెలలు పెండింగ్ వేతనాలు, 3 సంవత్సరాలు పెండింగ్ PF వెంటనే చెల్లించాలి. AITUC హెచ్చరిక. బాలకృష్ణ మీద 300 పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి సిద్ధమైన అఖిల భారత చిరంజీవి యువత. అలాంటి పనులు చేయొద్దని ఫ్యాన్స్ ను హెచ్చరించిన చిరంజీవి. ఎట్టకేలకు జైలు నుంచి విడుదలైన ఎంపీ మిథున్ రెడ్డి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై దళిత సంఘాల ఆగ్రహం. అనంతపురం నగరంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట వైసీపీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో నిరసన. బాల్ డ్రగ్ వ్యతిరేక ఆందోళనలో మరోసారి రోడ్డెక్కిన మత్స్యకారులు. రహదారుల నిర్మాణం కోసం వచ్చిన ఇసుక లారీని అడ్డుకుని తరిమి వేసిన జనం. హైదరాబాద్ లో తిలక్ వర్మ సందడి. లింగంపల్లిలో పర్యటిస్తున్న ఆసియా కప్ హీరో తిలక్ వర్మ. ఇక డీటెయిల్స్ చూస్తే, శ్రీ రామకృష్ణ ఆటానమస్ డిగ్రీ మరియు PG కళాశాలలో గత 10 రోజులుగా జరుగుతూ ఉన్న ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ లో భాగంగా సాంస్కృతిక ప్రదర్శనను అందరినీ ఆకట్టుకుంది. ఈ సాంస్కృతిక కార్యక్రమానికి అతిథులుగా రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ ప్రొఫెసర్ రామకృష్ణారెడ్డి, శ్రీ హేమంత్ రెడ్డి, శ్రీమతి ప్రగతి రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. Today we are here at Nandyal, that is at SRDC Degree College, where we are conducting important camp, that is the EBSB camp, Ek Bharat Shresth Bharat camp. In this camp, we have got 500 cadets who are attending. Out of the 500 cadets, we have got 150 cadets who have come from Bihar and Jharkhand, a state which is rich in its own culture and in festivals. And we have got around 350 cadets who have come from Andhra Pradesh. Andhra Pradesh that spans from Visakhapatnam to Kakinada and to Guntur and Kurnool. So here when they have got together, we have made sure that they interact with each other, their cultures interact. We made sure that they see the dances, the dresses, and the beautiful taste the beautiful food of both the all the 3 states, that is Bihar, Jharkhand, and also from Andhra Pradesh. కర్నూలు NCC ఆధ్వర్యంలో నేషనల్ లెవెల్ క్యాంప్ నగరాన్ని ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నారు. దాదాపుగా 500 మంది క్యాడెట్స్ తోటి 250 గర్ల్స్, 250 మంది బాయ్స్,
తర్వాత బీహార్, జార్ఖండ్, తర్వాత కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అన్నిట్లో నుంచి 500 క్యాబినెట్స్ ఇక్కడికి రావడం జరిగింది. ఇది 10 days ప్రోగ్రామ్. 20వ తేదీ నుంచి 1వ తేదీ దాకా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. ఈ రోజు కల్చరల్ ఈవెంట్ దేశంలో ఉన్నటువంటి అన్ని కల్చర్స్ ని మెయింటైన్ చేస్తూ ఈరోజు అద్భుతంగా ప్రదర్శన ఇచ్చినారు. వాళ్ళని ట్రైన్ చేసినటువంటి ఆఫీసర్స్ ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా ఏక్ భారత్ స్వచ్ఛ భారత్ అనే దాని మీద, అలాగే భవిష్యత్తులో మంచి సిటిజన్స్ గా తయారయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ ని ఇవన్నీ ఎక్కువగా కండక్ట్ చేయడం వల్ల ఇది భారతదేశానికి మంచి పౌరులను తయారు చేసేటువంటి కార్యక్రమం వీళ్ళు చేపట్టినందుకు కమాండర్ త్రిపాఠి గారిని, అలాగే ఫిలిప్స్ గారిని, వీరందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా బాగా చేయాలి అని చెప్పేసి కోరుకుంటూ అందరూ మంచిగా తయారవుతారని భావిస్తున్నాను. ఓకే. కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రకటించిన పీఎం స్వానిధి 2.0 అమల్లో భాగంగా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ నంద్యాల పురపాలక సంఘం పరిధిలో లోక్ కళ్యాణ మేళా కార్యక్రమంను విధి విక్రయదారుల సంక్షేమం కోసం మున్సిపల్ ఆఫీస్ ఆవరణ యందు గౌరవ మైనార్టీ సంక్షేమ శాఖ అమాత్యులు శ్రీ ఎంఎండి ఫారూక్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంకు నంద్యాల మున్సిపల్ కమిషనర్ శ్రీ శేషన్న గారు అధ్యక్షత వహించడం జరిగింది. 10,000 నుంచి 15,000 రూపాయలకు 1.0 అంటే 10,000 ఆధార్ కార్డు ఏపీజీపీ బ్యాంక్ కి సంబంధించి బిందు సిఓ से उमा महेश से చాలా సంతోషదాయక విషయం. అందులో భాగంగా మహిళలను ప్రోత్సహించి ఎందుకంటే వారి మీద కుటుంబ బాధ్యత ఉంటుంది కాబట్టి పేదరికంలో నిర్మూలన చేయడానికి ఎక్కువ భాగం వారికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. కాలక్రమేణా మనం ఇవన్నీ ఒక దేశం నుంచి తెలుసుకుంటూ ఉంటాం. మనం ఈ పేదరిక నిర్మూలన అనేది ఆఫ్రికా దేశాల్లో ఎక్కువగా జరిగింది. ఆ దేశాల నుంచి మనకు వచ్చింది. మరి ముఖ్యంగా బంగ్లాదేశ్ లో ఇప్పుడు ఉండే ప్రస్తుత ప్రధానమంత్రి గారు మొహమ్మద్ యూనస్ గారు, ఆయన ఈ పొదుపుల గురించి, మహిళల గురించి ఒక చైతన్యం తీసుకురావాలని చెప్పి ఆయన ఒక రెగ్యులేషన్ తీసుకొచ్చారు మహిళలు. ఎందుకంటే ఈ రోజు మహిళలు కష్టపడితే కానీ దేశం అభివృద్ధి చెందదు అనేది ఆయన నినాదం. కాబట్టి ఆయనకి ఆస్కార్ అవార్డు కానీ నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. ఆయన నీతి పరుడు, నిజాయితీ పరుడు. మనల్లో ఎవరైతే పేద మహిళలు ఉన్నారో వారు ఏ రకంగా పొదుపు చేయాలనేది నేర్పించాడు ఆయన. దాన్ని ప్రపంచమంతా విస్తరించినాడు. ఆ ప్రపంచమంతా విస్తరించిన దానిలో మందులో భాగంగా 78-79 రెవల్యూషన్ తీసుకురావడం జరిగింది. ఈ లోక కళ్యాణ మేళ అంటే మీకు క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. మనకు కోవిడ్ వచ్చింది 2019-2020 సంవత్సరంలో కరోనా కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ సాధారణ మధ్యతరగతి ఏ ప్రజలు కూడా బయటకు వచ్చి వీధి వ్యాపారాలు చేయడానికి కానీ తమ జీవనోపాధులు పెంచుకోవడానికి ఎలాంటి వ్యాపారం చేసే పరిస్థితి ఉండేది కాదు. ఇలాంటి చిరు వ్యాపారస్తుల్ని, వీధి వ్యాపారస్తుల్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వము పిఎం స్వానిధి 1.0 అనే కార్యక్రమం తీసుకొని వచ్చింది. వీధి వ్యాపారులందరూ కూడా బయట అగౌరవంగా వ్యాపారం చేసుకోకుండా గౌరవంగా వ్యాపారం చేసుకోవాలన్న ఉద్దేశంతో, వారి జీవనోపాధులు పెంచుకోవాలన్న ఉద్దేశంతో, వారి సంవత్సర ఆదాయాలను పెంచుకోవాలనేసి, వారి వ్యాపారం సంబంధించి నష్టపోకుండా వారి జీవితాలు అనేది రోడ్డున పడిపోకుండా ఉండడానికి పిఎం స్వానిధి 1.0 అనే కార్యక్రమాన్ని తీసుకుని వచ్చింది. ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు 2.0గా
మళ్ళీ దీన్ని 2030 జూన్ 30 వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. దసరా నవరాత్రుల సందర్భంగా సప్తమి 9వ రోజు మంగళవారం మహిషాసురమర్దిని దేవి అలంకారం శ్రీమతి కసెట్టి సుబ్బమ్మ బాలాజీ మర్చెంట్స్ కమిటీ కళ్యాణ మండపం దేవస్థానంలో ప్రత్యేక అలంకారాన్ని ఏర్పాటు చేయబడ్డమైనది. ఈ రోజు ప్రత్యేకంగా దుర్గాష్టమి సందర్భంగా 300 మంది మహిళల చేత లక్ష కుంకుమార్చన కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు ఈశ్వర నిఖిలేష్ శర్మ అర్చకత్వంలో దేవస్థానం ఉచితంగా ఏర్పాటు చేయబడ్డమైనది. తర్వాత చెప్పండి, మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరి యత్పూరితం మయాహీన పరిపూర్ణం తదస్తుమే ఆవాహనాయ సమస్తు ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు. నమస్కారం. చేస్తున్న కార్యక్రమాన్ని అందరికీ అసర్గా అవాదన తమకు చేయాలి. నమో నమో భగవద్గీతాయ మహాంఘేతుససామేత్యగ్రే భాగందేవేభ్యో విదధ మంగళమాంగళ్యే శివే సర్వార్థంబకే దేవి నారాయణ నమోస్తుతే. శ్రీమతి కసెట్టి సుబ్బమ్మ బాలాజీ మర్చెంట్స్ కళ్యాణ మండపంలో అత్యంత వైభవపేతంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉదయంగా ప్రాతకాల ఉభయాభివృద్ధి పూజలు, సాయ సంధ్యా సమయంలో విశేష అలంకార దర్శనాలు ఇస్తూ అమ్మవారి కుంకుమార్చనలు, అలాగే పౌలింగ్ సేవ, ఊంజల సేవలన్నీ కూడా జరుగుతున్నాయి. అలాగే ఈరోజు దుర్గాష్టమి సందర్భంగా సువాసిని వచ్చినప్పుడు కానీ శాస్త్రం చెప్తుంది. సువాసిని ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత కుంకుమార్చనాన్ని చేయడం జరిగింది. సుమారుగా 250 నుంచి 300 సువాసినులతో 300 మంది సువాసినుల స్త్రీల చేత ఈ కుంకుమార్చన ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఎందుకని ఈ కుంకుమార్చన చేసుకుంటారంటే పండుగలు శుభాల సందర్భంలో, ముఖ్యంగా నవరాత్రుల సందర్భంగా ఈ కుంకుమార్చన చేసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క చాలా తరచుగా మహిళలు తన కుటుంబం యొక్క శ్రేయస్సు గురించి పూజ చేస్తారు. అంటే పూజల ఆయుష్ ప్రమాణం పెరగడానికి కోసం చేస్తారు. సుఖ సంతోషాల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ యొక్క సంసారంలో ఆనంద జీవితం గడపాలని ఈ యొక్క కుంకుమార్చన చేయడం చేత నవగ్రహ దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోయి ఆ యొక్క సువాసిని యొక్క సుమంగళీయం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. దీర్ఘాయుష్ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. అమ్మవారికి చాలా విశేషమైన ప్రీతికరమైన కుంకుమార్చన చేయడం చేత ఇవన్నీ సౌభాగ్యంగా ఇవన్నీ స్త్రీకి లభిస్తాయి. అలాగే కన్యను కూడా ఈ యొక్క పూజ చేయడం చేత వివాహ సంబంధిత దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోయి గౌరీదేవి యొక్క అనుగ్రహం బాగా కలుగుతుందని తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహం చేసుకున్నటువంటి భక్తులందరికీ కూడా ఎలవేలా ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. సర్వేజన శ్రీమతి కసెట్టి సుబ్బమ్మ బాలాజీ మర్చెంట్స్ కళ్యాణ మండపంలో దసరా శరణ్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమై వైభవంగా జరుగుతూ ఉన్నాయి. భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని అందుకుంటూ ఉన్నారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారం నిర్వహిస్తూ జరగడం జరుగుతున్నది. అందులో భాగంగా ఈ రోజు దుర్గాష్టమి రోజు లక్ష కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాదాపుగా 150 మంది మహిళలు పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని అందుకొని ఉన్నారు. మహిళల సంక్షేమం కోసం, సౌభాగ్యం కోసం, సుఖశాంతుల కోసం, కుటుంబంలో మంగళకరం కోసం ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగినది. అందరికీ దసరా శరణ్ నవరాత్ర శుభాకాంక్షలు.
మహాత్మా జ్యోతిబా ఫులే స్థాపించిన సత్యశోధక్ సమాజ్ 153వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం స్థానిక పద్మావతి నగర్ ఆర్చ్ వద్ద గల జ్యోతిరావు ఫులే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అనంతరం సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నంద్యాల డివిజన్ కార్యదర్శి ఎం శంకర్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు ఫులే సమాజంలో అస్పృశ్యత అంటరానితనంలకు వ్యతిరేకంగా కుల నిర్మూలన పోరాటాలు చేశాడని, అట్టడుగు వర్గాల హక్కులకై పోరాడిన సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు ఫులే అని ఆయన సేవలను కొనియాడారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే స్థాపించిన సత్యశోధక్ సమాజ్ 153వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని నంద్యాల పట్టణంలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఇవాళ మరి మధ్యయుగ కాలం నాటి పోకడలను కేంద్రంలోని బీజేపీ మతోన్మాద పార్టీ అవలంబిస్తుంది. మరి ఇవాళ దేశంలో మతతత్వం పేరుతో కులతత్వం పేరుతో సమాజాన్ని నిలుస్తూ మరి మతోన్మాదాన్ని రెచ్చగొడుతుంది. మరి మానవుడు కృత్రిమ మేధస్సును అభివృద్ధి చేసుకున్నాడు. మరి అంతరిక్ష యుగంలో మనం ఉన్నాము, అనుయుగంలో ఉన్నప్పటికీ నేడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మతోన్మాద ఫాసిస్ట్ పార్టీ కులాల మధ్య మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ సమాజాన్ని విభజిస్తుంది. మరి ఎవరైతే ఆనాడు జ్యోతిబా ఫులే స్థాపించినటువంటి సత్యశోధక్ సమాజ్ ఆవిర్భావం 153వ సందర్భంగా ఈవేళ జ్యోతిరావు ఫులే ఎవరైతే మరి కుల నిర్మూలనకు వ్యతిరేకంగా అస్పృశ్యత అంటరానితనానికి వ్యతిరేకంగా ఆయన అనేక పోరాటాలు చేసి నేటికి మన యొక్క చిరస్మరణీయుడిగా నిలిచాడు. మరి ఆయన చూపించినటువంటి మార్గంలో మనమంతా పయనించాలి. మరి సమాజం అభివృద్ధి వైపు పరిగెత్తాలి. కానీ నేటి పాలకులు ప్రగతిశీల భావాల వైపు కాకుండా సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న కొద్దీ మానవుల మధ్య మత విభేదాలు, మత విద్వేషాన్ని, కుల రక్కసిని రెచ్చగొట్టి సమాజాన్ని విభజిస్తూ నంద్యాల జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్స్ కు పెండింగ్ లో ఉన్న 3 సంవత్సరాల PF 4,44,000 రూపాయలు పెండింగ్ లో ఉన్న 3 నెలల వేతనాలు వెంటనే చెల్లించాలని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి పి సుంకయ్య, ఏఐటియుసి జిల్లా నాయకులు పి మురళీధర్, ఏఐటియుసి నంద్యాల పట్టణ కార్యదర్శి డి శ్రీనివాసులు శానిటేషన్ వర్కర్స్ కు జీతాలు చెల్లించాల్సిన చైతన్య జ్యోతి ఏజెన్సీ కాంట్రాక్టర్ బాలనాగిరెడ్డి షరతులను హెచ్చరించారు. ఏపీ మెడికల్ కాంట్రాక్టర్ ఐక్యత, ఏపీ మెడికల్ కాంట్రాక్టర్ ఐక్యత, ఏపీ మెడికల్ కాంట్రాక్టర్ ఐక్యత. పెండింగ్ వేతనాలు వెంటనే, 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 పెండింగ్ వేతనాలు వెంటనే. మెడికల్ కాంట్రాక్టర్ ఐక్యత, మెడికల్ కాంట్రాక్టర్ ఐక్యత. కార్యదర్శి గారు సుఖయ్య గారు మాట్లాడుతూ నమస్కారం సార్, నా పేరు జ్యోతి. నేను నంద్యాల మెడికల్ కాలేజ్ శానిటైజర్ వర్కర్ గా పనిచేస్తున్నాను. గత 3 సంవత్సరాల కాలం నుంచి నేను పనిచేస్తున్నాను. నాకు పిఎఫ్ డబ్బులు వచ్చేసి 64,600 చిల్లర నాకు పిఎఫ్ డబ్బులు ఉండాలా. కానీ నా అకౌంట్ లో 28,000 పిఎఫ్ డబ్బులు చూపిస్తుంది. ఇప్పుడు రేపు పండగ, తెల్లారితే పండగ అయినా గానీ ఈ రోజుకు 3 నెలల జీతం ఇవ్వలేదు. కానీ ఇక్కడ 48 మంది పని చేయాల్సిన చోట 22 మందితో 3 సంవత్సరాల నుంచి మేము ఊడిగం చేశాం. ఇన్నాళ్ళు మామూలు పని చేయలేదు. మాకు శక్తికి మించి మా శ్రమను దోచుకున్నారు.
కానీ మాకు దానికి తగినట్టుగా వేతనాలు గాని, పిఎఫ్లు గాని, ఈఎస్ఐలు గాని, మమ్మల్ని రెగ్యులేషన్ చేయాలన్న విధానాన్ని గాని ఇప్పుడు కూడా ఈ తరంలో కూడా ఒక మనిషిని బానిసత్వానికి అమ్మినట్టుగా ఈ కాలంలో కూడా మేము ఊడియాలు చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు కూడా ఇంకా కాంట్రాక్ట్ వ్యవస్థనే నడుస్తుంది, ఇప్పుడు కూడా దళారీ వ్యవస్థనే నడుస్తుంది. కానీ నేను ఫారూక్ సార్ని గాని, కలెక్టర్ మేడాన్ని గాని ఒకటే మనం చేస్తున్నాను, ఈ కాంట్రాక్ట్ పద్ధతిని మార్చి మేము మెడికల్ కాలేజీకి, గవర్నమెంట్ హాస్పిటల్కు మేము అవసరం కాబట్టి మా యొక్క వ్యవస్థలను మమ్మల్ని పర్మనెంట్ చేయాలని కోరుకుంటున్నాం. అలాగే మా వేతనాలు కూడా పెంచి మాకు అన్ని సదుపాయాలు కల్పించాలని, ఈఎస్ఐలు, పిఎఫ్లు మాకు ఏదైనా అనారోగ్యం వచ్చినా మేము కల్పించుకునే బాధ్యత, మీకు సేవ చేసుకునే బాధ్యత కూడా మాకు ఇచ్చినందుకు మేము మీకు రుణపడి ఉన్నాము. మా మమ్మల్ని కొంచెం దృష్టించాలని మేడాన్ని కోరుకుంటున్నాను. 16,000 వేతనాలు వేసింది, 12,000 వేతనాలు ఇచ్చుకుంటూ వీళ్ళు కడుపు కొట్టి వీళ్ళని శ్రమను దోచుకొని ఈ రోజు సుప్రీంకోర్టు జీవో ఇచ్చింది పనికి తగ్గట్టు వేతనాలు లేదా పర్మనెంట్ చేయమని. కానీ ఈ రోజు ఈ కాంట్రాక్టర్లు వీళ్ళ శ్రమను దోచుకుంటూ వీళ్ళకు ఇట్టి చాకి చేసుకుంటూ ఇతరులకు ఇప్పుడు కూడా ఎటువంటి స్పందన లేకుండా 3 నెలలు అయింది. అడుగుతుంటే ఇక్కడున్న సూపర్వైజర్ గారు ఏం చేసినా చేసుకోండి, మా దగ్గర ఏం లేదు, మా తాలిబొట్టులు, మా పిల్లల తాలిబొట్లు కుదబెట్టి మీకు జీతాలు ఇచ్చాను అని లేనిపోయి కబుర్లు చెప్తానని మనమైతే ఈ కబుర్లకు నమ్మము. దయచేసి మనం పనిచేసేందుకు వేతనాలు ఇవ్వాలా, మాకు పెండింగ్ వేతనాలు ఇవ్వకపోతే వెంటనే ఆందోళనకు పోతాము. అవసరమైతే పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా సిద్ధమవుతాయని ఏఐటీసీ మెడికల్ గా హెచ్చరిస్తున్నాం. ఈ సక్రమంగా జమ చేయడం లేదు. ఇది జమ చేయకుంటే ప్రిన్సిపల్ కానీ లేకుంటే ఇక్కడ ఉండే అధికారులు ఎట్లా బిల్లులు శాంక్షన్ చేస్తున్నారని ప్రశ్నిస్తున్నాం. వెంటనే కాంట్రాక్టర్ బిల్లులు పెండింగ్ ఆపి వీళ్ళ పిఎఫ్, ఈఎస్ఐ సెటిల్ అయ్యేంత వరకు దాన్ని బిల్లులు శాంక్షన్ చేయకుండా వీళ్ళకి న్యాయం చేయాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఏఐటీసీ అనుబంధ ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎంప్లాయీస్ అండ్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు నంద్యాల జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీ ఎదుట నిరసన ధర్నా చేపట్టడం జరిగింది. ప్రధానంగా ఈ మెడికల్ కాలేజీలో పనిచేసినటువంటి శానిటేషన్ వర్కర్స్ కు పెండింగ్ వేతనాలు దాదాపు 3 నెలలకు పైగా వేతనాలు చెల్లించాలి. అలాగే 3 సంవత్సరాలకు సంబంధించినటువంటి పిఎఫ్ 12 మంది వర్కర్స్వి పిఎఫ్ ఒక్కొక్కరికి 1800 కట్ అవుతుంది. దాంట్లో 1800 కట్ అయితే 3 సంవత్సరాలకు గాను ఒక్కొక్కరికి 64,800 రూపాయలు పిఎఫ్ డబ్బులు వాళ్ళకి ఖాతాలో జమ కావాలా. అయితే కేవలం 28,000 మాత్రమే జమ అయినాయి. అంటే కాంట్రాక్టర్ ఈ మెడికల్ కాలేజీలోన, హాస్పిటల్లో ఎవరైతే శానిటేషన్ వర్కర్స్ ఉన్నారో వీళ్ళందరికీ కూడా మరి ఈ చైతన్య జ్యోతికి సంబంధించినటువంటి ఏజెన్సీ కాంట్రాక్టర్ బాలనాగ రెడ్డి గారు అంటే ఒక వర్కర్ నుంచి 3 సంవత్సరాల కాలంలో పిఎఫ్ డబ్బులు 37,000 రూపాయలు అవి ఇక్కడ జమ కాలేదంటే ఆ డబ్బులన్నీ కూడా కాంట్రాక్టర్ దగ్గర ఉన్నాయా లేదా గవర్నమెంట్ సంబంధించినటువంటి ఇక్కడ ప్రిన్సిపల్ ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు కూడా దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. బాలకృష్ణ మీద 300 పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయడానికి సిద్ధమైన అఖిల భారత చిరంజీవి యువత హైదరాబాద్ లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ సమీపంలోని ఓ హోటల్లో ఆంధ్ర తెలంగాణ మెగా అభిమానుల అత్యవసర సమావేశం. ఇప్పటికే బాలకృష్ణపై జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన చిరంజీవి అభిమానులు రేపు ఏపీ తెలంగాణ వ్యాప్తంగా 300 పిఎస్లలో ఫిర్యాదు చేయాలని నిర్ణయం. విషయం తెలుసుకుని అభిమానులను వారించిన చిరంజీవి అలాంటి పనులు చేయొద్దని ఫ్యాన్స్ ను హెచ్చరించిన చిరంజీవి చేశారో, అసభ్యంగా మాట్లాడారో దాన్ని ఖండిస్తూ ఆల్ ఇండియా చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ కంప్లైంట్స్ ఇవ్వాలని డిసైడ్ చేసి ఈ రోజు ఇక్కడ జూబ్లీ హిల్స్ లో ఇచ్చి రేపు ఆల్ 300 స్టేషన్స్ లో ఇవ్వాలనే ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయం తెలుసుకున్న తర్వాత ఇమ్మీడియట్ గా మేము వెళ్తుంటే చిరంజీవి గారికి ఈ ఒక విచారం తెలుస్తూనే ఇమ్మీడియట్ గా చిరంజీవి గారు కాల్ చేసి ఇది మన సంస్కారం కాదు, ఇది మన కొద్దిది, మన అజిటేషన్ మనది ఉంది, మనం కామ్గా వెళ్ళాలి అని చెప్పిన తర్వాత చిరంజీవి గారు పిలుపు మేరకు ఈ ఒక కంప్లైంట్ ని విత్డ్రా చేసుకుని ఇక్కడ వాపస్ వచ్చాం. ముందర ఏ వ్యక్తి కానీ చిరంజీవి గారి గురించి మాట్లాడితే చిరంజీవి గారు ఈరోజు ఆపారు కాబట్టి మేము ఆగాం, లేదంటే ఇది ఆగదు, ఇది ముందుకు తీసుకెళ్తాం. దీని వరకు ఈ రోజు ఆయన సంస్కారం మరొకసారి చిరంజీవి గారు తన సంస్కారాన్ని, తన మానవత్వవాదిని ఇంకొకసారి చూపించుకున్నారని చెప్తూ
ఎట్టకేలకు జైలు నుంచి విడుదలైన ఎంపీ మిథున్ రెడ్డి. ఏపీ లిక్కర్ కేసులో 71 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి ఈ రోజు షరతులతో కూడిన బెయిల్ ఏసీబీ కోర్టు మంజూరు చేయడంతో విడుదలయ్యారు. జైలు వద్ద పార్టీ శ్రేణులు నాయకులు ఘన స్వాగతం పలికారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై దళిత సంఘాల ఆగ్రహం. అనంతపురం నగరంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట వైసీపీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో నిరసన. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయొద్దని డిమాండ్. నల్ల బ్యాడ్జీలు బెలూన్లతో నిరసన తెలిపిన దళిత సంఘాల నాయకులు. సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా నినాదాలు. బల్క్ డ్రగ్ వ్యతిరేక ఆందోళనలో మరోసారి రోడ్డెక్కిన మత్స్యకారులు. రహదారుల నిర్మాణం కోసం వచ్చిన ఇసుక లారీని అడ్డుకుని తరిమి వేసిన జనం. ప్రాణాలు తీసే బల్క్ డ్రగ్ కంపెనీ నిర్మాణాలు చేస్తే తీవ్ర ప్రతిఘటన తప్పదని ఆందోళన. పనులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన హోంమంత్రి. మరుసటి రోజునే లారీలో ఇసుక తీసుకుని రావడంపై మహిళలు ఆగ్రహం. హైదరాబాద్ లో తిలక్ వర్మ సందడి. లింగంపల్లిలో పర్యటిస్తున్న ఏషియా కప్ హీరో తిలక్ వర్మ. తాను కోచింగ్ తీసుకున్న అకాడమీలో సందడి చేసిన తిలక్. దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకున్న తిలక్ కు ఘన స్వాగతం పలికిన క్రీడాభిమానులు.
ఇవాళ ముఖ్యాంశాలు. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించబోతున్నాయి.